హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ లీలా సత్యవాణి, యోగా ట్రైనర్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సైడ్ ఫ్యాట్. ఈ సైడ్స్ ఉన్న ఫ్యాట్ని తగ్గించుకోగల ఆసనాలను వాటి గురించి తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే ఈ పొట్ట చుట్టూ ఈ సైడ్స్ ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల కొంచెం లావుగా కనిపిస్తారు ఎక్కువగా. సో దీనికి ఎక్కువగా మెయిన్ ఉమెన్స్ లైక్ ఫీల్ అవుతూ ఉంటారు, లైక్ సన్నగా ఉండాలి, ఫ్యాట్ ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటారు. ఈ సైడ్ ఫ్యాట్ తగ్గడానికి గల ఆసనాలు కొన్ని ఉంటాయి. అవి నేను ఇప్పుడు చెప్తాను. వాటిని ట్విస్టింగ్ ఆసనాస్ అంటారు. ఇలా ట్విస్ట్ చేస్తే ఇక్కడ ఏదైతే ఫ్యాట్ ఉందో ఈ సైడ్స్ అవి కరుగుతాయి అనమాట. సో ఇప్పుడు అందులో మొదటగా మనం ట్విస్టింగ్ ఆసనాలో కూర్చొని ఒకటి చెప్తాను మీకు. జస్ట్ ఇన్హేల్, ఈ హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రైట్ పెట్టుకొని ఫస్ట్, తర్వాత ఇలా 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 ట్విస్ట్ చేస్తే ఇక్కడ ఈ నడుం పక్కన సైడ్ ప్రెజర్ పడుతుంది ఇలా. అండ్ అగైన్ స్ట్రైట్ ఇలా, straight, twist, straight, twist. సో ఇలా ఇలా ట్విస్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఒక 20 కౌంట్ వరకు వెయిట్ చేయండి ఇలా, ఇక్కడ ఇటు సైడ్ అండ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఒక 20 కౌంట్ వెయిట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సైడ్ ఫ్యాట్ అండ్ ఈ స్టమక్ దగ్గర ఉన్నది కూడా కొంచెం స్క్వీజ్ అవుతుంది, బర్న్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ ఆసన గురించి తెలుసుకుందాం. సెకండ్ సైడ్ ఫ్యాట్ బర్నింగ్ ఆసన. సో ఫీట్ అపార్ట్, కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి, ఒక 1 feet డిస్టెన్స్ పెట్టుకొని జస్ట్ ఈ హ్యాండ్ అప్ చేసి, ఇయర్ ఉంది కదా చెవి దగ్గర నుంచి ఇలా పైకి తీసుకొని, ఈ హ్యాండ్ వచ్చేసి స్లోలీ ఇలా స్లోలీ మూవ్ చేసుకుంటూ డౌన్, ఇలా ఎంతవరకు అయితే అంతవరకు బెండ్ అవ్వండి. ఓకే, అండ్ రిలీజ్, స్లోలీ రిలీజ్. సో ఇలా బెండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇదంతా ప్రెజర్ పడుతుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్ట్రెచ్ అవుతుంది, ఇటు సైడ్ ఫోల్డింగ్ దగ్గర మీకు ప్రెజర్ పడుతుంది. సో అగైన్ లెఫ్ట్ సైడ్ స్లోలీ అండ్ రిలాక్స్. ఓకే, అండ్ అగైన్ slowly look up and relax. Left side, look up and relax. Interlock your fingers behind the neck. ఓకే, కిక్ చేయండి ఇలా. ఓకే, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్. ఓకే, జస్ట్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ అండ్ కీప్ ఇట్ ఆన్ యువర్ నెక్. ఇలా ఇలా ఇలా. ఓకే, స్లోలీ స్మైల్ చేస్తూ ఇన్హేల్, ఎక్సేల్, ఇలా ఇలా ఇలా. ఓకే, అండ్ రిలాక్స్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇది ప్రెజర్ పడుతుంది ఈ సైడ్స్. నెక్స్ట్ ఆసన ఫీట్ అపార్ట్, హిప్ పైన హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి, తర్వాత హ్యాండ్ రైస్ అండ్ లెగ్ రైస్. 1 2 3 4 5 6 7 ఇలా ఒక 10 times ఒక సైడ్ అండ్ అపోజిట్ సైడ్ హిప్ సపోర్ట్ తీసుకొని సేమ్ ఇలా ఇలా. ఓకే, ఇలా వన్ సైడ్ 20 times అండ్ అదర్ సైడ్ 20 times ఇలా చేసుకుంటే మీకు ఇక్కడ ప్రెజర్ పడి సన్నగా అవుతుంది. సో ఇప్పుడు మనం నించొని కొన్ని ఆసనాలు చేసాం కదండి సైడ్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి. కొంతమంది ఏంటంటే నించొని చేయడానికి బ్యాలెన్స్ రాదు, అలాంటప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి కూర్చొని కూడా కొన్ని చేసుకోవచ్చు అనమాట ఈ సైడ్ ఫ్యాట్ తగ్గడానికి. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇలా స్ట్రైట్గా కూర్చోండి. కూర్చున్న తర్వాత హ్యాండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని, లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని, రైట్ హ్యాండ్ ఇన్హేల్, ఇలా ఇలా పైకి చూడండి. అప్పర్ హ్యాండ్ ఇలా ఇయర్ నుంచి రావాలి, ఇయర్ నుంచి ఇలా పైకి రావాలి. ఓకే, లుక్ స్ట్రైట్ అండ్ రిలీజ్. అండ్ అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని
లెఫ్ట్ హ్యాండ్ అప్, ఇలా. ఓకే, అండ్ రిలాక్స్. అగైన్ సైడ్ up, make sure breathe in, breathe out, release, and left side. సో ఇలా పెట్టినప్పుడు ఏంటంటే వన్ సైడ్ హోల్డింగ్ ఒక 20 కౌంట్స్ పెట్టుకోండి, అదర్ సైడ్ హోల్డింగ్ 20 టైమ్స్ పెట్టుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రెజర్ పడనేది ఇక్కడ బర్న్ అవుతుంది ఫ్యాట్ సైడ్స్. సో మరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.